బ్రేకింగ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయనతో పాటు కాంగ్రెస్ మహిళా మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను సమ్మక్క సారక్క మేడారంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు ఆయనతో భేటీ అయిన సందర్భంగా దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆయనను కలిసిన తర్వాత ఆయనతో మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం ఇచ్చి ఆయనతో మాట్లాడారు. సమ్మక్క సారక్క మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు అట్టహాసంగా జరుగుతూ ఉన్నది. ఆ జాతర కోసము మాజీ ముఖ్యమంత్రి వర్యులను కేసీఆర్ను ఆహ్వానించడానికి వారు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. కేసీఆర్ గారి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంత్రులు ధనసరి సీతక్క అలాగే కొండా సురేఖ ఇద్దరు కూడా అక్కడ ఆయనతో భేటీ అయ్యారు. ఆయన సతీమణికి అలాగే కేసీఆర్ గారికి కూడా పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వాన పత్రికను కూడా ఇచ్చి వారిని రావాల్సిందిగా వారు కోరినట్టు తెలుస్తూ ఉన్నది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంత్రులు సీతక్క కొండా సురేఖకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆత్మీయంగా పలకరించిన తీరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. అయితే రాజకీయాలు పక్కన పెట్టి ఆత్మీయ ఆహ్వానం పలికినట్లుగా మంత్రులు అయితే అభివర్ణిస్తూ ఉన్నారు. మేడారం జాతరకు రావాలని పిలిచేందుకే వారైతే వారి ఫామ్ హౌస్కి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఆ క్రమంలో కేసీఆర్ గురించి కేసీఆర్ గారితో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం పట్ల అలాగే ఆయన ప్రస్తుతం ఉన్న స్థితి పట్ల ఆయన ఆలోచన తీరు పట్ల అలాగే ఇంకా కొన్ని అంటే అంతర్గతంగా కొన్ని మాటలు కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా వారి ఆరోగ్యం బాగున్నదని చెప్పేసి వారు కూడా సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా అయితే కేసీఆర్ వారితో కూర్చొని వారితో నవ్వుతూ పలకరించడం నిజంగా దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే ఇద్దరు ఆడబిడ్డలు తన ఫామ్ హౌస్ తన ఇంటికి రావడంతో వారికి పసుపు కుంక చీర తాంబూలాలతో పాటు వారిని సాంప్రదాయబద్ధంగా తెలంగాణ సాంప్రదాయంతో వారిని గౌరవించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మొత్తం మీద మేడారం జాతరకు ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతరకే కేసీఆర్ని ఆహ్వానించేందుకు మంత్రుల హోదాలో వారైతే వెళ్ళారు. నిజంగా ఇది హర్షణీయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాగ ప్రతిపక్ష నేతలను కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించడం అనేది చాలా సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యల నడుమ రాజకీయాలు చాలా వేడిగా జరుగుతూ ఉన్నాయి. అయితే అవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మంత్రులు ఆయనతో భేటీ అయి వారికి సంబంధించి కుశలోపర్యాలు అన్నీ తెలుసుకొని ఇక వారిని ఆ కార్యక్రమానికి కూడా ఆహ్వానించడం అనేది నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పేసి అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అలాగే అటవీ శాఖ మాత్యులు కొండా సురేఖ, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని అయితే మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఆహ్వానించారు. మొత్తం మీద మేడారం జాతర అనేది ఆసియాలోనే 2వ అతిపెద్ద జాతర కాబట్టి ఆ మేడారం జాతరను చూడడానికి చాలామంది పెద్ద ఎత్తున అంటే గత సంవత్సరంలో జరిగిన మేడారం జాతరకు దాదాపు 4 కోట్ల పైచిలకు భక్తులు హాజరైనట్లయితే చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అంతకు మించినే హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి అలాంటి జాతరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఇంత పెద్ద జాతరకు కేసీఆర్ గారిని ఆహ్వానించడం అనేది ఇది ఒక మంచి సాంప్రదాయంగా ఇటు రాజకీయవేత్తలు అయితే చూస్తూ ఉన్నారు. చూడాలి మరి కేసీఆర్ గారు వీరి ఆహ్వానానికి మేరకు ఖచ్చితంగా అక్కడ సమ్మక్క సారక్క వేడుకలకు వెళ్తారా, ఆ పండుగకు వెళ్తారా లేదా అనేది చూడాలి.